హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. నీట్ 2025 దీనికి సంబంధించినటువంటి ఎన్టీఏ అఫీషియల్గా మనకైతే ఒక సిటీ ఇంటిమేషన్ లెటర్ అయితే రిలీజ్ చేసుకోవడానికి పబ్లిక్ నోటీస్ అయితే రిలీజ్ చేసింది. ఈ యొక్క సిటీ ఇంటిమేషన్ అంటే ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇది ఎందుకంటే ఫ్రెండ్స్, మనము అప్లికేషన్ పెట్టుకునే టైంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ప్రిఫరెన్సెస్ పెడతాం కదా. అందులోంచి మనకి ఏదో ఒకటి సెలెక్ట్ అయ్యింది అని చెప్పేసి వాళ్ళైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్లో మనం ఏం తెలుసుకున్నామంటే, మనకి ఎగ్జామ్ యొక్క సిటీ ఏ సిటీలో జరుగుతుంది, ఎగ్జామ్ యొక్క సెంటర్ ఏ సిటీలో ఉంటుంది అని చెప్పేసి మనకైతే తెలుస్తుందన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి వేసుకుందాం. ఇందులో ఇప్పుడు హైదరాబాద్ మనం పెట్టుకున్నాం. హైదరాబాద్లో ఎక్కడ జరుగుతుంది, హైదరాబాదా, లేదంటే విజయవాడనా, లేదంటే తిరుపతియా, ఈ 3 సిటీలో ఏది సెలెక్ట్ అయింది అని చెప్పేసి సిటీ ఇంటిమేషన్ చెప్తుంది. అదే అడ్మిట్ కార్డ్ ఏం చెప్తుందంటే, హైదరాబాద్లో పర్టికులర్గా ఏ ప్లేస్లో మీకు అంటే పర్టికులర్ లొకేషన్లో ఎక్కడ మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఉంది అని చెప్పేసి అడ్మిట్ కార్డులో తెలుస్తుంది. బట్ సిటీ ఇంటిమేషన్ అంటే మనకి జస్ట్ ఈ యొక్క ఏ సిటీలో మీకు ఎగ్జామ్ జరగబోతుంది, ఇదర్ ఇన్ హైదరాబాదా, లేదంటే విజయవాడనా, లేదంటే తిరుపతియా అని చెప్పేసి మనకి ఇలా తెలుస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అది చూసుకోవచ్చు. జస్ట్ బిఫోర్ అయితే మనకైతే రిలీజ్ చేశారనమాట. ఇక్కడ చూసుకోండి, 23 ఏప్రిల్ రోజున. ఇక్కడ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ సిటీ ఇంటిమేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ ఫర్ ద అప్లికెంట్స్ ఆఫ్ నీట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఎగ్జామ్ అయితే May 4th జరగబోతుంది, 2 to 5 PM వరకు. సో ఇది వరకు 200 క్వశ్చన్స్ ఉండే, మీకైతే అందరికీ తెలుసు కదా. మనకి కరోనా తర్వాత నుంచి 200 క్వశ్చన్స్ ఉండే. ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఇదివరకు ఎంత ఉండేనో 180 క్వశ్చన్స్ ఉంటుండే కదా. సో అన్నీ ఉన్నాయి, ఆ విషయం అయితే మీకు తెలుసు కదా. సో ఈ యొక్క సిటీ ఇంటిమేషన్ ద్వారా మీకు తెలియజేసేది ఏంటి అంటే, మీకు ఇప్పుడు మీరు 3 పెట్టుకున్నారు కదా. సో ప్రిఫరెన్సెస్ అందులోంచి ఎక్కడ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడే తెలిస్తే, మీరు May 4th అంటే May 3rd రోజున మీరు టికెట్ బుక్ చేసుకొని లాంగ్ డిస్టెన్స్లో కనుక మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ ఉంటే, మీకు May 3rd రోజున మీరైతే టికెట్ బుక్ చేసుకుంటారని చెప్పేసి మనకి ఫాస్ట్గా వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యొక్క సిటీ ఇంటిమేషన్ అని చెప్పేసి చూద్దాం. ఫ్రెండ్స్, neet.nta.nic.inలోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే నేను పబ్లిక్ నోటీస్ ఇందాక చూపించినటువంటిది. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ 2 లింక్స్ అయితే ఉన్నాయి. ఈ యొక్క 2 లింక్స్లోంచి ఏ ఒక్క లింక్ అయినా క్లిక్ చేసేసేయండి. ఆ యొక్క 2 లింక్స్ అయితే దీనికి సంబంధించిందే. ఇక్కడ లాగిన్ త్రూ అప్లికేషన్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది కదా. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అండ్ మీ యొక్క పాస్వర్డ్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా. అప్లికేషన్ నెంబర్ అంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఆ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ వేసేయండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏది పాస్వర్డ్, మీరు ఏం పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ యొక్క పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ కింద కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. సో అందులో అయితే మనకి తెలుస్తుందన్నమాట ఏ ఒక్క సిటీలో మన ఎగ్జామ్ అనేది ఉండబోతుంది అని చెప్పేసి. బట్ పర్టికులర్ లొకేషన్ అయితే తెలియదు, ముందే చెప్తున్నాను. ఎందుకంటే పర్టికులర్ లొకేషన్ మనకి 2 days బిఫోర్ ఆఫ్ ఎగ్జామ్ అయితే తెలుస్తుంది. సో అంటే మనకి 28th, 29th ఆఫ్ ఏప్రిల్ రోజున మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ అయితే అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ అనేది లైవ్లో ఉంది అని చెప్పేసి ఆల్రెడీ స్క్రోలింగ్లో ఇస్తున్నారు. ఇలా క్లిక్ చేసినా మీకైతే తెలుస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మనకి ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రోజు ఎలా ఎగ్జామ్ చేశారో అవన్నీ విత్ కీస్తో సహా నేనైతే మీకైతే ఎందుకైనా కానీ మీకు ఫ్రీ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలని కూడా డెఫినెట్గా మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.